హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఇప్పుడు థంబ్‌నెయిల్ చూడగానే మీకు అర్థమయ్యుంటుంది. సో, ఈరోజు నా టాపిక్ ఏంటి అంటే చాలా వరకైతే మిస్‌లీడింగ్ టైటిల్స్ కానీ, మెటా ట్యాగ్స్ అయితే ఇస్తున్నారండి. వాటి వల్ల మీ ఛానెల్‌కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అసలు ఈ మిస్‌లీడింగ్ టైటిల్స్ అంటే ఏంటి? మెటా ట్యాగ్స్ అంటే ఏమి? అనేసి కంప్లీట్‌గా నేనైతే ఒక ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను. సో, కాబట్టి అందరూ గూడా నా యూట్యూబ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. సో, లాస్ట్ వరకైతే స్కిప్ చేయకుండా చూడండి. సో, ఫస్ట్ అయితే మన టాపిక్‌లోకి ఎంటర్ అయిపోదాం. అసలు మిస్‌లీడింగ్ టైటిల్స్ అంటే ఏంటి అనేసి ఫస్ట్ థింక్ చేద్దాం. సో, చూడండి ఇప్పుడు మనం ఒక వీడియో అప్‌లోడ్ చేయగానే ఏం చేస్తాము? టైటిల్ అనేది ఇస్తాం డెఫినెట్‌గా. ఎందుకు అంటే టైటిల్ ఇస్తేనే కదా మన వీడియో ఎప్పుడైతే సెర్చ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా సో, ఆడియన్స్‌కి రీచ్ అవుతుంది. రీచ్ అవ్వగానే వ్యూస్ ఒస్తాయి. సో, సబ్‌స్క్రైబర్స్ ఒస్తారు. మానిటైజేషన్ అయితే ఇన్‌కమ్ ఒస్తుంది. సో, ఇదే కదా జరిగేది. సో, ఇప్పుడు చూడండి. సో, టైటిల్ ఇచ్చిన తర్వాత సో, అంటే టైటిల్ ఇచ్చేటప్పుడు ఎలాంటి టైటిల్స్ ఇవ్వాలంటాము అంటే, సో, ఇప్పుడు మీరొక వీడియో చేస్తారు గదా! ఆ వీడియోకి సంబంధించిన టైటిల్స్ మాత్రమే ఇవ్వాలి. సో, అలానే ఇంకొకటి ఇక్కడ మీరు కేర్‌ఫుల్‌గా గుర్తుపెట్టుకోవాలండి. థంబ్‌నెయిల్‌లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చింటారో, ఆ థంబ్‌నెయిల్‌లో ఇచ్చిన ఇన్ఫర్మేషనే మీరు టైటిల్‌లో ఇవ్వాలి. చాలా వరకు టాప్ క్రియేటర్స్ ఛానెల్స్ చూసారు అంటే మీరు వాళ్ళు థంబ్‌నెయిల్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చింటారో, ఆ ఇన్ఫర్మేషనే టైటిల్ రూపంలోనే ఇచ్చేస్తారు వాళ్ళు. కొత్తగా ఎక్కడి నుంచి గూడా కొత్తగా టైటిల్స్ అనేది వాళ్ళు క్రియేట్ చెయ్యరు. సో, అర్థమవుతుందా? సింపుల్ ఎగ్జాంపుల్ అండి. సో, థంబ్‌నెయిల్ ఏమని ఇచ్చారు? సో, ల్యాప్‌టాప్‌కి సంబంధించి సో, ల్యాప్‌టాప్ ఎలా కొనాలి? లేకపోతే ల్యాప్‌టాప్ ప్రాసెస్ ఎలా ఉంది అనేసి ఏదైనా ఒక థంబ్‌నెయిల్ ప్రిపేర్ చేశారనుకోండి. సో, థంబ్‌నెయిల్ ఏది ఇచ్చారో కింద టైటిల్‌లో గూడా అదే ఇచ్చారు. సో, ల్యాప్‌టాప్ ఎలా కొనాలి? ఎలా ప్రాసెస్ చేయాలి? అనేసి థంబ్‌నెయిల్‌లో ఇచ్చింది టైటిల్‌లో ఇస్తారు. సేమ్ అదే డిస్క్రిప్షన్‌లో గూడా ఇవ్వాలి. ఇలా చేస్తే మిస్‌లీడింగ్ టైటిల్స్ కావివి. అలా కాకుండా ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో, నేను తెలుసుకున్న ఒక విధానాన్ని చెప్తాను. ఇప్పుడు థంబ్‌నెయిల్ ఒకటి చేశారండి. సో, జీడిపప్పు బిర్యానీ అనేసి ఒక థంబ్‌నెయిల్ మీరు ప్రిపేర్ చేశారు. సో, జీడిపప్పు బిర్యానీ అని థంబ్‌నెయిల్ ఇచ్చిన టైటిల్‌లోనే ఇవ్వండి. సో, సేమ్ అదే కాపీ చేసుకొని డిస్క్రిప్షన్‌లో ఇవ్వండి. ఈ 3 ఇదే విధంగానే ఇవ్వాలా. అలా కాకుండా జీడిపప్పు బిర్యానీని థంబ్‌నెయిల్‌లో ఇచ్చేసి టైటిల్‌లో మాత్రము ఆవకాయ బిర్యానీ అనేసి అలా ఏదైనా డిఫరెంట్‌గా మార్చిచ్చారు అంటే దీన్నే మిస్‌లీడింగ్ టైటిల్స్ అంటాము. అంటే థంబ్‌నెయిల్ ఒకటిచ్చి టైటిల్ ఒకటిచ్చారు అంటే ఖచ్చితంగా అది మిస్‌లీడింగ్ కంటెంట్ కింద మీకు కాపీ ఛానెల్‌కి ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ అయితే డెఫినెట్‌గా ఉంటాయండి. సో, చాలా వరకైతే మనకి ఒక పాలిసీనే ఉంది దీనికి సంబంధించి 2023లో ఈ అప్‌డేట్ అయితే వచ్చింది. బట్ చాలా వరకైతే తెలీదిది. అందుకనేసి సో, దీని గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేసి నేను చెప్తున్నాను. ఎందుకంటే కొత్తగా వచ్చే క్రియేటర్స్ ఏవంటే అవి థంబ్‌నెయిల్స్ ఇచ్చేస్తూ, టైటిల్స్ ఇస్తున్నారండి. మళ్ళీ ఛానెల్ ఎఫెక్ట్ పడిన తర్వాత బాధపడడం కన్నా ముందుగా తెలుసుకొని సో, మీ ఛానెల్ అయితే సేఫ్‌గా, ప్రొటెక్టివ్‌గా ఉండండి. కాబట్టి సో, 3 ఒకటండి. సో, నెక్స్ట్ మెటా టాగ్స్ అంటే ఏమి అంటున్నా? మెటా ట్యాగ్స్ అంటే హ్యాష్ ట్యాగ్స్ ఇస్తాం కదా! మీ వీడియోకి సంబంధించిన ట్యాగ్స్ మాత్రమే ఇవ్వాలి. ఏవంటే అవి ఇవ్వకూడదు. ఇందాక చెప్పుకున్నట్లు అంటే జీడిపప్పు బిర్యానీ అన్నాం కదా! దానికి తగిన హ్యాష్ ట్యాగ్స్ మాత్రమే ఇవ్వాలా. సో, మీరు అంటే హ్యాష్ ట్యాగ్స్ ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఈ హ్యాష్ ట్యాగ్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాం కదా! ఇట్లా హ్యాష్ సింబల్ టైప్ చేయగానే బిర్యానీకి సంబంధించినవి వస్తాయి కదా! అలాంటివి ఎన్నైనా ఇవ్వండి. అంటే అప్ టు మాక్సిమం అంటే ఒక 5 హ్యాష్ ట్యాగ్స్ వరకైతే ఇవ్వచ్చండి. మరీ ఎక్కువ ఇచ్చినా కూడా మళ్ళీ మెటా కంటెంట్ కింద ఇష్యూ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, మీ వీడియోకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ మాత్రమే ఇవ్వండి. సో, బిర్యానీ చేసి మళ్ళీ కింద వెజిటబుల్ రైస్ గురించి హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వడం ఇలా చేసినా కూడా మీకు ఖచ్చితంగా మెటా డేటా కింద యాక్సెప్ట్ చేస్తుంది. మళ్ళీ కూడా మీ ఛానెల్‌కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా సో, యూట్యూబ్ అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే లక్షల మంది, కోట్ల మంది యూట్యూబ్‌లో వర్క్ చేస్తున్నారు. సో, వీళ్ళందరిని కూడా ఫిల్టర్ చేసేస్తుంది యూట్యూబ్ ప్రతి ఒక్కటి అండి. సో, స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా కంపేర్ చేస్తుంది. ప్రతి ఒక్కటి గూడా చెక్ చేసే మనకి యూట్యూబ్ అనేది మానిటైజేషన్ చేస్తుంది. అంత ఈజీగా అయితే అవ్వదు. ఏవంటే అవి మీరు హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేసి డిస్క్రిప్షన్ ఒకటి, టైటిల్ ఒకటి ఇచ్చారంటే అలా చేయకూడదు. ఎందుకంటే చాలా క్రియేటర్స్ జెన్యూన్‌గానే వాళ్ళు సో, యూట్యూబ్ గురించి కంప్లీట్‌గా తెలుసుకొని యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అంటే తెలియని వాళ్ళు చేసే మిస్టేక్స్ వల్ల తెలిసిన వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి. మిస్‌లీడింగ్ టైటిల్స్ కానీ, మెటా డేటా ఇవ్వకుండా మీరు మంచిగా ఏం లేదండి సింపుల్‌గా థంబ్‌నెయిల్ ఏది చేసారో అది టైటిల్‌లో ఇవ్వండి. టైటిల్‌లో ఇచ్చింది డిస్క్రిప్షన్‌లో ఇచ్చేయండి అంతే. హ్యాష్ ట్యాగ్స్ అంటారా? మీ వీడియోకి సంబంధించిన ట్యాగ్స్ మాత్రమే ఇవ్వండి. దానికి మించి ఇక్కడ ఏది ఇంకొక ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే ప్రాపర్‌గా ఒక ఫార్మాట్ అనేది ఫాలో అవుతామో అప్పుడు ఎలాంటి ఇష్యూస్ రావు మనకి. ఎందుకంటే దారి మంచిగా ఉంటే మన డెస్టినేషన్ కూడా మంచిగా మనం రీచ్ అవుతాము. సో, కొంచెము విధి విధానాలు మార్చారు అంటే డెఫినెట్‌గా
అందరికీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి అలా చేయకండి. సో, ఎప్పుడు కూడా ఆడియన్స్‌ని బ్లేమ్ చేయకండి. సో, సింపుల్ ఎగ్జాంపుల్ అండి. థంబ్‌నెయిల్ ఎలా ఇస్తారు? సో, ఏదైనా లైక్ మనం చాలా వరకు చూస్తూ ఉంటామండి. సో, యూట్యూబ్‌లోనే లైక్ పలానా ఆర్టిస్ట్ ఇలా అయిపోయారు అనేసి ఒక పర్సన్‌ని అంటే లైక్ ఇప్పుడు ఒక సింపుల్ హీరోయిన్ తీసుకోండి. సో, హీరోయిన్ ఫేస్ పెట్టేసి వాళ్ళు చనిపోయారు అనేసి ఏదైనా థంబ్‌నెయిల్ చేసి మనం సడెన్‌గా క్లిక్ చేస్తాం. అయ్యో! ఏమైంది వీళ్ళకు అనేసి చూస్తాం మనము. బట్ అక్కడ ఆ హీరోయిన్ వేరే వాళ్ళుంటారు. సో, అలా చేయడం కూడా చాలా తప్పండి. ఆడియన్స్‌ని ఎప్పుడు కూడా బ్లేమ్ చేయకూడదు. మనకు తెలిసిన జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే ఇప్పుడు ఒకవేళ మనం లైక్ ఎగ్జాంపుల్ సింపుల్ నాదే అనుకోండి. సో, ఇప్పుడు ఒక వీడియో నేను లైక్ థంబ్‌నెయిల్ చూసి నచ్చిన వాళ్ళు క్లిక్ చేసి చూసుంటారు. క్లిక్ చేసి చూడగానే ఓకే. ఈ ఇన్ఫర్మేషన్ లైక్ నేనిచ్చే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తే నెక్స్ట్ టైమ్ మళ్ళీ కూడా వాళ్ళు నా వీడియో రాగానే ఓహ్! సో, తనేదో మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తుందనేసి నా వీడియో చూడడానికి ఇష్టపడతారు. లేకున్నా థంబ్‌నెయిల్ ఒకటిచ్చి మీరు ఇన్ఫర్మేషన్ కంటెంట్ వేరే ఇచ్చినా కూడా ఖచ్చితంగా మీకు ఎఫెక్ట్ అవుతుందండి. సో, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. థంబ్‌నెయిల్ ఏదన్నా ఒకటిచ్చేసి థంబ్‌నెయిల్‌లో బయట జ్యూస్ గురించి ఇచ్చేసి లోపల ఏదన్నా లైక్ కాదు. సింపుల్ అండి. థంబ్‌నెయిల్‌లో వివో గురించి ఇచ్చేసి లోపల కంటెంట్ మాత్రం ఒప్పో ఫోన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారన్నా కూడా మీకు ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఇలా కూడా చేయకూడదు. చాలా వరకైతే అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. సో, మంచిగా గ్రోత్ రావాలనేసి థంబ్‌నెయిల్‌లో వావ్! అనేటట్టు పెట్టేస్తారనమాట. సో, చూడండి ఇప్పుడు లేటెస్ట్ ఫీచర్స్ ఐఫోన్స్ కానీ చాలా వరకు వస్తూ ఉంటాయి. కొత్త కొత్త డ్రెసెస్ కానీ అన్నీ వస్తాయి. సో, బయట టాప్స్ గురించి ఇచ్చేసి లోపల శారీస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడము. అంటే వాళ్ళకేమి అంటే ఓకే. లైక్ క్లిక్ చేయడం వల్ల వ్యూ పెరుగుతుంది. వ్యూ పెరగడం వల్ల ఆటోమేటిక్‌గా నేను ఆల్రెడీ నా వీడియోస్‌లో చెప్పానండి. సో, 1000 వ్యూస్ కానీ లైక్ 1000 వ్యూస్ వస్తే లైక్ $1 జనరేట్ అవుతుంది. 1000-4000 వ్యూస్ మధ్యలో $1 జనరేట్ అవుతుందని ఆల్రెడీ నేను చెప్పాను. సో, కాబట్టి లైక్ వ్యూస్ రావడానికి థంబ్‌నెయిల్స్ అలా క్రియేట్ చేయొచ్చు. బట్ లైక్ క్రియేట్ చేస్తూ ఉంటారు. బట్ చేయకూడదు మనమలా. సో, మీకప్పుడు ప్రెజెంట్ అయితే అప్పుడు మీకు రీచ్ రావచ్చు. బట్ నెక్స్ట్ టైమ్ అది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో, ఇలా ఎప్పుడు కూడా మీరు క్రియేట్ చేయకూడదు. ఏదైతే బయట థంబ్‌నెయిల్ ఏదుందో సో, లోపల కూడా దానికి సంబంధించిన సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. బయట లైక్ పట్టు సారీస్ గురించి లైక్ థంబ్‌నెయిల్ ఇచ్చారంటే లోపల గూడా పట్టు సారీస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. 2 ఒకటిగానే ఉండాల. వేరే వేరే ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. డిఫరెంట్ కంటెంట్ అనేది యూట్యూబ్ యాక్సెప్ట్ చెయ్యదు. సో, సింపుల్ అండి. థంబ్‌నెయిల్‌లో ఒకటే ఉండాలా, టైటిల్‌లో ఒకటే ఉండాలా, డిస్క్రిప్షన్‌లో ఒకటే ఉండాలా, లోపల కంటెంట్ కూడా ఒకటే ఉండాలా. అలానే హ్యాష్ ట్యాగ్స్ కూడా ఒకటే ఉండాలి. ఈ 5 గాని మీరు ప్రాపర్‌గా ఇచ్చారంటే మీ ఛానెల్‌కి ఎలాంటి ఎఫెక్ట్ పడదు. ఎలాంటి డీమానిటైజేషన్ ఇష్యూస్ రావు. సో, ఇది గాని మీరు లైక్ పర్ఫెక్ట్‌గా చేశారు అంటే సో, యూ ఆర్ ద బెస్ట్ క్రియేటర్ ఇన్ యూట్యూబ్. సో, అర్థమైందనుకుంటాను. సో, మంచిగా లైక్ ఫార్మల్‌గానే నేను చెప్పాను. సో, అందరికి నా వీడియో నచ్చిందనుకుంటే ప్లీజ్ షేర్ మై వీడియో విత్ యూర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్.